హలో! వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ మై 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్. మొదటి 3 రోజులు ఎలా ట్రేడ్ చేశాను, ఎలాంటి మిస్టేక్స్ చేశాను, వాటి నుండి ఏం నేర్చుకున్నాను, ఇప్పుడు డే 4లో మరింత డిసిప్లిన్ అప్రోచ్ తోటి మార్కెట్‌లోకైతే వచ్చాను. ఈ వీడియోలో నేను తీసుకున్న ప్రతి ట్రేడ్, ఎవ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అలాగే చివరికి ప్రాఫిట్ లేదా లాస్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే మీకైతే చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛాలెంజ్ ద్వారా నేను ఒక రూ. 1,00,000 ఎంతవరకు గ్రో చేస్తానో, ఎలా చేస్తానో ఈ ఛాలెంజ్‌లో అయితే మీరైతే నేర్చుకుంటారు. అదే అదే దాంతో పాటు మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. ఈ వీడియోని ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు వచ్చేసి మనకి డేట్ వచ్చేసి జూలై 16 అండి. ఈరోజు మనకి మార్కెట్ చూస్తే మార్నింగే మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మనకి స్ట్రెయిట్‌గా బేర్ సైడ్ రావడం జరిగింది. మనకి చూడొచ్చు బేర్ సైడ్ అనేది ఫస్ట్ 15-20 మినిట్స్‌లో ఉంది. ఆ తర్వాత ఏంటంటే మార్కెట్ అనేది పాజిటివ్‌లో ఉంది. అందులో ఈరోజు మనకి మార్కెట్ అంతా బేరిష్ సెంటిమెంట్స్ అయితే అంతగా ఏం లేవు. అందువల్ల నేనేంటంటే ఈరోజు బేరిష్ సైడ్ ఎంట్రీస్ కాకుండా ఓన్లీ బుల్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే తీసుకోనుకున్నాను. అందువలన దానిలో భాగంగానే నేను ఈరోజు బుల్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే తీసుకున్నాను. చూడొచ్చు మనకి చూడొచ్చు ఈరోజు మనకి ఆహ్, నిఫ్టీ కెమికల్ సెక్టర్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ అండ్ కన్స్యూమర్ సెక్టర్, మీడియా సెక్టర్ ఇవన్నీ సెక్టర్స్ కూడా మనకి చాలా అంటే మంచిగా బులిష్‌గా ఉన్నాయి. బేరిష్ సెక్టర్ వచ్చేసి ఒక ఫైనాన్స్ సెక్టర్ నుంచే బేరిష్‌గా ఉంది. నేను నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి ఇంకా నిఫ్టీ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి అయితే ఎంట్రీస్ అయితే ఫైండ్ ఔట్ చేశానండి ఈరోజు నా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. వాటి నుంచి నేను ఏ స్టాక్స్ ఫిల్టర్ చేస్తానో చూపిస్తాను చూడండి. చూడొచ్చు. నేను స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్‌లో నుంచి నేనేం తీసుకున్నానంటే ఎస్ఆర్ఎఫ్ స్టాక్‌నైతే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి మంచిగా ఆహ్, రేంజ్ చూడొచ్చు. మనకి మంచిగా ఏంటంటే ఈ రేంజ్ అనేది బ్రేక్‌ఔట్ రావడం జరిగింది. చాలా మంచి ప్రొజెక్షన్ కూడా ఉంది. అందువల్ల చూడొచ్చు ఇంకా మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల నేను ఈ ట్రేడ్‌ని ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఎస్ఆర్ఎఫ్ అనే స్టాక్‌ని. ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. అరౌండ్ ఎప్పుడు అంటే 9, 9:40 ఆ టైంలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ నాకు ఎగ్జిట్ చూడొచ్చు. నాకు టార్గెట్ వచ్చేసి 1:1 నాకు 1:2 ఆల్మోస్ట్ వచ్చేసిందండి. కానీ చివర్లో ఒకే ఒక్క విక్స్ ద్వారా నా యొక్క ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు నేను 9:40కి తీసుకుంటే ఇక్కడ నా యొక్క టార్గెట్ వచ్చేసి 2 2920 వరకు అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ చూడొచ్చు 2914 దగ్గరికెళ్ళి జస్ట్ 6 పాయింట్స్ గ్యాప్‌లో మనకేంటంటే టార్గెట్ హిట్ అవ్వకుండా నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి నేను కాస్ట్ టు కాస్ట్ ట్రైలింగ్ ఎస్ఎల్ లైక్ ఈ స్వింగ్‌లో వద్దయితే నా యొక్క ఎస్ఎల్ అయితే పెట్టడం జరిగింది. ట్రైలింగ్ ఎస్ఎల్. అది కరెక్ట్‌గా 1 మినిట్‌లోనే వచ్చేసి నా యొక్క ఎస్ఎల్ అనేది ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. లేకపోతే ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చేసి 1% వరకు రావాల్సింది. అంటే 1,000 వరకైతే ప్రాఫిట్ రావాల్సింది. కానీ చూడొచ్చు మీకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తాను. చూడొచ్చు సింగిల్ క్యాండిల్‌లో మనకి దాదాపు ఆల్మోస్ట్ 2,900 టు 110 నుంచి ఆల్మోస్ట్ 2,887 అంటే దాదాపు మనకి 20 పాయింట్స్ అయితే పడిపోయిందండి. అందువల్ల నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి నేను ఈ లెవెల్ అయితే పెట్టడం జరిగింది. ఆ లెవెల్‌లో నా యొక్క ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ మనకేంటంటే ఈరోజు నా యొక్క క్యాపిటల్ అయితే నేను సేవ్ చేసుకున్నాను. అందులో ఇంకా ఏంటంటే నా యొక్క ట్రైలింగ్ ఎస్ఎల్ ద్వారా నా యొక్క క్యాపిటల్‌ని సేవ్ చేసుకొని ఇంకా నేను రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ గత 3 ట్రేడ్స్‌గా నేను ఏదైతే ప్లాన్ ఫాలో అవ్వానో ఈరోజు కూడా అదే ప్లాన్ అయితే ఫాలో అవ్వడం జరిగిందండి. అందులో భాగంగా ఎస్ఆర్ఎఫ్ ఇంకా యూపీఎల్, దీపక్ నైట్రేట్ వాటిల్లో కూడా మంచి ఎంట్రీసే వచ్చాయి కానీ ఎస్ఆర్ఎఫ్ అనే స్టాక్‌లో ఏంటంటే మనకి మంచి ప్రైస్ యాక్షన్ ఉంది. అందువల్ల నేను ఎస్ఆర్ఎఫ్ స్టాక్‌ని తీసుకున్నాను. దీపక్ నైట్రేట్‌లో చూడొచ్చు. ఇది అంతగా ప్రైస్ యాక్షన్ అంతగా అనిపించలేదు. మనకి అన్నీ చూడొచ్చు. ఆహ్, ఈ స్టాక్‌లో అన్ని విక్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. బాడీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎఫ్ స్టాక్‌లో చూడొచ్చు మీరు ఆ! మనకి గ్రీన్ సైడ్ క్యాండిల్స్ చూడొచ్చు. ఫుల్ బాడీతో అండ్ ఫుల్ స్ట్రెంగ్త్‌తో ఉన్నాయి. అందువల్ల మాత్రం నేను ఎస్ఆర్ఎఫ్ స్టాక్‌ని తీసుకున్నాను. ట్రేడింగ్‌లో చూడొచ్చు మనకి ఓన్లీ ఇక్కడ నాకు 6 పాయింట్స్‌తో మాత్రమే నాకు ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. లేకపోతే నాకు ఈరోజు ప్రాఫిట్ వచ్చేది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు 1,000 ప్రాఫిట్ రావాల్సింది. ఆల్మోస్ట్ నా యొక్క ఈరోజు ట్రేడింగ్ పొజిషన్ చూపిస్తాను చూడండి. చూడొచ్చు నేను 300 వరకు ప్రాఫిట్‌తో ఎగ్జిట్ అవ్వాల్సొచ్చింది. మనం 1,000 ప్రాఫిట్ టు 300 ప్రాఫిట్‌కైతే రావడం జరిగింది. బట్ ఏంటంటే అది మనకి నిఫ్టీ అనేది సడెన్‌గా మనకి వేరే సైడ్ టర్న్ అవ్వడం వల్ల మనకైతే
ఇలా అయితే జరిగిందండి. బట్ ఇది ఏంటంటే ట్రేడింగ్‌లో సహజంగానే జరుగుతూ ఉంటుంది. సమ్‌టైమ్స్ మనకు 1 పాయింట్ డిఫరెన్స్‌తో కూడా మన యొక్క టార్గెట్ అనేది మిస్ అయ్యి మనకి ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరగొచ్చు. బట్ మనం ఏంటంటే మన ప్లాన్స్‌కి స్టిక్ అయ్యి ఏవైతే మనం ప్రీ డిఫైన్డ్‌గా రూల్స్ పెట్టుకుంటామో ఆ రూల్స్‌కి స్ట్రిక్ట్ అయ్యి ఉండడం వల్ల మనం ఏంటంటే డిసిప్లిన్‌గా ట్రేడింగ్ చేయగలుగుతాం. అండ్ లాంగ్ టర్మ్‌లో ట్రేడింగ్‌లో సర్వైవ్ అవ్వగలుగుతాం. ఇంకా నేను ఫైనాన్స్ సెక్టర్‌లో ఈరోజు సెల్లింగ్ సైడ్ కూడా ట్రేడ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. బట్ చూడొచ్చు ఈ స్టా ఈ ఎంఎఫ్ఎస్ఎల్ అనే స్టాక్‌లో నేను సెల్ సైడ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. బట్ ఏంటంటే నాకు అంతగా అనిపించలేదు. ఇవన్నీ చూడొచ్చు. నేను ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా రివర్స్‌లో అవుతున్నాయి. అందువల్ల నేనేంటంటే పర్ డేకి 1 ట్రేడ్ మాత్రమే చేద్దాం అనుకున్నాను. ఈ రోజుటి వరకు. అంటే మార్కెట్ మనకేంటంటే క్లియర్ సెంటిమెంట్ ఆర్ క్లియర్ డైరెక్షన్ తెలిసినప్పుడు మనం 1 ఆర్ 2 ఆర్ 3 ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇలాంటి వోలటైల్ సిట్యుయేషన్స్ లో మనకి అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ జరుగుతున్న టైంలో మనం ఏంటంటే వన్ ఆర్ టూ ట్రేడ్స్ అంటే లిమిటెడ్ గా ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మనం ఏంటంటే మన యొక్క క్యాపిటల్ ని సేఫ్ గా ఉంచుకోగలుగుతాము. అందువల్ల నేనైతే ఓన్లీ టుడే ఎస్ఆర్ఎఫ్ స్టాక్ లో మాత్రమే అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ, ఇంకా చూడొచ్చు మార్కెట్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ హాఫ్ లో డ్రాప్ అయ్యి మళ్ళీ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇచ్చి మనకి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ ఆప్షన్ బయింగ్ చేస్తుంటే మీ యొక్క స్టాప్ లాస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. మనకేంటంటే మార్కెట్ అనేది చాలా వోలటైల్ గా మూవ్ అవుతుంది రీసెంట్ డేస్ లో. అప్పట్లాగా గత 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్లుగా మనకి ఇప్పుడైతే మార్కెట్ అనేది అంతగా ఆప్షన్ బయర్ కి ఫేవర్స్ గా అయితే ఉండటం లేదు. మీరు కేర్ఫుల్ గా అయితే ట్రేడ్ చేయండి. ఇంకా ఈ రోజు మనకి చూడొచ్చు దాదాపు సెక్టార్స్ అన్ని సెక్టార్స్ అన్ని కూడా సెక్టార్స్ అన్ని కూడా మిక్స్డ్ గానే ఉన్నాయి. అంటే కొన్ని సెక్టార్స్ అనేవి బుల్లిష్ గా ఉన్నాయి. కొన్ని సెక్టార్స్ వచ్చేసి బేరిష్ గా ఉన్నాయి. అంటే అన్ని ఒక క్లియర్ డైరెక్షన్ ఉండదు. ఏ రోజైతే మనకి నిఫ్టీ అనేది ఒక క్లియర్ డైరెక్షన్ బుల్లిష్ సైడ్ వెళ్తున్నాయో ఆ రోజు ఏంటంటే సెక్టార్స్ అన్ని కూడా బుల్లిష్ గా ఉంటాయి. ఆ రోజు మనం ఏ స్టాక్ తీసుకున్నా కానీ మనకు 1:2, 1:2, 1:3 టార్గెట్లు అయితే రావడం జరుగుతుంది. అలాంటి డే కోసం మనం ఎవ్రీడే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి ఏంటంటే మార్కెట్ లో 1 మంత్ లో 20 ఆర్ 22 ట్రేడింగ్ డేస్ ఉంటే అన్ని రోజులు మనకి ట్రెండింగ్ డేస్ ఉండవు. వాటిలో 3 టు 5 డేస్ మాత్రమే ట్రెండింగ్ డేస్ ఉంటాయి. ఆ రోజు మనం తీసుకునే ఎంట్రీస్ అన్ని కూడా 1:2 ఆర్ 3 ఇంకా ఎక్కువే రిస్క్ రివార్డేషన్ లభించవచ్చు. బట్ ఎవ్రీడే జరగదు కాబట్టి అది ఆ డే వచ్చే రోజు వరకు మనం ఎవ్రీడే ట్రేడ్ చేస్తూ ఉండాలి. చూడొచ్చు మనకి ఈ రోజు నిఫ్టీ 80 ఇండెక్స్ అనేది మనకి కొంచెం బుల్లిష్ గా ఉంది. మిగతా నిఫ్టీ మీడియా కూడా మనకి బుల్లిష్ గానే ఉంది. బట్ ఈ నిఫ్టీ మీడియా సెక్టర్ లో మనకి మంచిగా తీసుకోవాల్సిన స్టాక్ అనేది తక్కువగా ఉన్నాయి. అంటే నిఫ్టీ మీడియా సెక్టర్ లో ఒక జైల్ స్టాక్ మాత్రమే మనకి రూ. 100 కంటే అబోవ్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మిగతావన్నీ కూడా రూ. 100 కంటే తక్కువగానే ఉన్నాయి. అంటే మిడ్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్. మిగతాన్ని కూడా స్మాల్ స్టాక్స్ ఉన్నాయి. అందువల్ల అవాయిడ్ చేశాను. ఇంకా చూడొచ్చు ఈరోజు ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అన్ని కూడా మనకి కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఉందండి. ఇంకా ఈ రోజు నా యొక్క పిఎన్ఎల్ చూపిస్తే ఈ రోజు నా యొక్క పిఎన్ఎల్ వచ్చేసి 315 ఉంది. 315 వరకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. నిన్న కూడా మనం గ్రీన్ లో ఉన్నాం. ఈ రోజు కూడా గ్రీన్ లో ఉన్నాము. హోప్‌ఫుల్లీ ఈ ఈ 4 డేస్ లో మనం ఏంటంటే 2 డేస్ నెగెటివ్ లో ఉంది మన పిఎన్ఎల్. 2 డేస్ అనేది పాజిటివ్ లో ఉంది. బట్ మనకి టార్గెట్స్ అనేది ఎక్కువగా రావడం లేదు. కానీ మనం ఏంటంటే మన ప్లాన్స్ కి గోల్స్ కి స్టిక్ అయి ఉండాలి. ఇంకా ఇదేనండి డే 4 లో నేను చేసిన ట్రేడ్స్ యొక్క రిజల్ట్ అయితే. ఈ వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క మీ యొక్క డౌట్స్ ని టైప్ చేసి ఉంచండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మీకైతే హెల్ప్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.